హలో ఎవ్రీవన్. ప్రముఖ కాగ్నిజెంట్ కంపెనీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేశారు. ఈ ఉద్యోగాలు అయితే ఈ రోజు భర్తీ చేస్తున్నారమ్మా. డైరెక్ట్‌గా ఆన్‌లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. సో ఈ రోజే మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఫ్రెషర్స్ వాల్క్-ఇన్ డ్రైవ్ ఫర్ మ్యాపింగ్ అట్ కాగ్నిజెంట్ ఇన్ హైదరాబాద్‌లో మీకు డైరెక్ట్‌గా వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇక్కడ మీరు గమనిస్తే జాబ్ హైలైట్స్ ఇవ్వడం జరిగింది. సో అదే విధంగా రొటేషనల్ షిఫ్ట్ 5 డేస్ వర్క్ అయితే ఉండడం జరుగుతుంది ఫర్ వీక్‌కి. సో నోటీస్ పీరియడ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫ్రెషర్స్ ఇమ్మీడియేట్‌లీ జాయినర్ ఓన్లీ. ఓకేనా. సో కాబట్టి మీరు ఇమ్మీడియేట్‌గా ఎవరైతే జాబ్ కావాలనుకుంటున్నారో సో వాళ్ళు ఈ రోజు మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీకు 20 వేకెన్సీస్ మాత్రమే అవైలబుల్‌గా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, మీరు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా తెలిసి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి 27th April 10 AM to 12 PM. సో ఈ రోజు మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారమ్మా. సో ఇక్కడ మీరు చూసుకుంటే మీకు అడ్రస్ కూడా ఇచ్చారు. సో ఈ అడ్రస్‌కి మీరైతే వెళ్ళండి. డైరెక్ట్‌గా మీ యొక్క సర్టిఫికేట్ ఎత్తుకొని డైరెక్ట్‌గా మీరు అడ్రస్‌కి వెళ్ళిపోతే సరిపోతుంది. మీకు డైరెక్ట్‌గా ఆన్ ది స్పాట్‌లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఈ రోజు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు 10 AM నుంచి 12 PM మధ్య. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మీకు మిగతా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో కాబట్టి ఇదంతా ఒక్కసారి మీరు చెక్ చేయండి. సో వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్, మనకి హైదరాబాద్లో మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుంది అనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో యూజీ కానీ ఇలాంటి పీజీ కానీ ఏదైనా ఒక స్ట్రీమ్లో మీరైతే క్వాలిఫై అయి ఉండవలసి ఉంటుంది. సిటీస్ చూసుకుంటే మీకు 2.25 lakhs per annum అనేసి నోటిఫికేషన్ మనకి శాలరీ వివరాలు అయితే మెన్షన్ చేయడం జరిగింది. జాబ్ రోల్ చూసుకుంటే మనకు గూగుల్ మ్యాపింగ్ అనలైజింగ్ ది డేటా అప్డేట్ అండ్ చెక్ ది అక్యురసీ ఆఫ్ డేటా వర్క్ ఫర్ గూగుల్ మ్యాప్ రివ్యూస్ మ్యాపింగ్. సో మీరైతే రివ్యూస్ మ్యాపింగ్ చేయడము సో ఇలాంటి వర్క్ అయితే ఉండడం జరుగుతుంది అనేసి నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. సో నోటీస్ పీరియడ్ చూసుకుంటే మనకి ఫ్రెషర్స్ ఇమ్మీడియట్లీగా ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఫ్రెషర్స్ మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో అదేవిధంగా మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. చూడండి, నేచర్ సపోర్ట్ అన్నారు, కస్టమర్ సపోర్ట్ నాన్ టెక్నికల్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి మీ యొక్క వర్క్ అనేది కస్టమర్ సపోర్ట్ లేదంటే నాన్ టెక్నికల్గా మీ యొక్క మీ యొక్క జాబ్ వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. వర్క్ మోడ్ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేసి నోటిఫికేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అమ్మా. సో ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్. ఇది WH4 అంటే మనకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్. ఓకేనా. రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది, 5 days వర్క్ అయితే ఉంటుంది ఫర్ వీక్కి. మీకు వీక్ ఆఫ్లో మనకి సాటర్డే సండే అనేసి మీకు అయితే హాలిడేస్ ఇస్తామని నోటిఫికేషన్ మెన్షన్ చేశారు. సో ఎవరైనా ఈ రోజు మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. చెప్పాం కదా అడ్రస్ మొత్తం కూడా. సో అడ్రస్కి మీరు డైరెక్ట్గా వెళ్ళారంటే మీకు సర్టిఫికేట్స్ ఎత్తుకొని సో మీరు వెళ్ళి ఇంటర్వ్యూకి అయితే కండక్ట్ అయితే అయిపోండి. సో కానీ ఇక్కడ ఏదైనా అప్లై అని ఇచ్చింటే ఒకసారి మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోండి. లేకపోతే వీళ్ళు ఏమీ లేదమ్మా, ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ కూడా ఏమీ లేదు. సో డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది కాగ్నిజెంట్ కంపెనీకి. ఓకేనా. సో ఇది వీడియో. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.